ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యానికి అడ్డాగా మారుతోంది. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో తయారవుతున్న నకిలీ మద్యం సరిహద్దు జిల్లాల్లో అమ్ముతున్న విషయం కొద్ది రోజుల క్రితమే బయటపడింది. ఇప్పుడు విశాఖలో ఏకంగా విదేశీ బ్రాండ్లతో నకిలీ మద్యం పట్టుబడింది. లిక్కర్ మాఫియాతో చేతులు కలిపి నకిలీ విదేశీ మద్యం విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. విదేశీ నకిలీ మద్యం వ్యవహారం ఎలా బయటకొచ్చిందో చూద్దాం. విశాఖపట్నంలో అక్కయ్యపాలెం ప్రాంతంలో వారం క్రితం 200కి పైగా విదేశీ మద్యం సీసాలను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ ఇంటిలో గుర్తించారు. కాస్మెటిక్స్ బిజినెస్ మాటున ఈ విదేశీ మద్యాన్ని తెప్పించి అమ్ముతున్నట్లు మొదట్లో భావించారు. పట్టుబడ్డ విదేశీ మద్యం శాంపిల్స్ ను ల్యాబ్ లో పరీక్ష చేయించగా అది నకిలీ మద్యంగా తేలింది. ఇప్పుడు నగరంలో ఇదొక సంచలనంగా మారింది. విదేశీ మద్యం పేరిట కల్తీ మద్యాన్ని అమ్మేస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. ఈ కేసులో నిందితుడు వెంకటేష్ గతంలో కాస్మెటిక్స్ బిజినెస్ చేసి నష్టపోవడంతో విదేశీ మద్యం పేరిట కొన్ని స్టార్ హోటల్స్ కు పార్టీలకు ఈ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న కేటుగాళ్లు డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు హోంమంత్రి నియోజకవర్గమైన పాయకరావుపేటను ఎంచుకున్నారు. పాయకరావుపేట ప్రాంతంలో ఒక పెద్ద గోడౌన్ ను ఏర్పాటు చేసుకుని అక్కడ కల్తీ మద్యాన్ని దాచేసి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలలో పెద్ద ఎత్తున సాగుతున్న ఈ నకిలీ మద్యం వెనుక కూటమి నేతలు ఉండటంతో పోలీసులు చూసి చూడనట్లు ఊరుకుంటున్నారు. ఎంత ఇది? 5,000. అక్కడ 5,500 అక్కడ 5,000 చెన్నైలో ఎంత కొంటావు నువ్వు? అక్కడ 20,000 సార్. ఇక్కడ 22,000. 22 అమ్ముతావా? కొద్ది రోజుల క్రితమే తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని సరిహద్దు మండలమైన మేళ్ల చెరువులో పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుకున్నారు. అక్కడ ఏకంగా ఓ నకిలీ మద్యం కర్మాగారమే నడుస్తోంది. తయారు చేసి భూమిలో పాతిపెట్టిన నకిలీ మద్యాన్ని జేసీబీలతో తీస్తుంటే గుట్టలుగా బయటపడ్డాయి. ఇదంతా ఏపీలో అమ్మేందుకు అక్కడ తయారు చేస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లో అమ్మేదంతా నకిలీ మద్యమే అని తెలుస్తోంది. ఈ నకిలీ మద్యం వెనుక ఉన్నదంతా టీడీపీ నేతలే కావడంతో ఏపీ పోలీసులు అస్సలు పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది.